పంపిస్తున్నారా ఆర్టీసీకి? ఇదిగో నెలకి ఒక వీళ్ళే చెప్పారు కదా 2 కోట్ల మందో 3 కోట్ల మందో వినియోగించుకుంటున్నారని. 2 కోట్లు ఇంటూ తలకొక 50 రూపాయలు సగటున పడింది టికెట్ రేటు. మేము డబ్బులు ఇస్తున్నాం ఆర్టీసీకి అంటే ఈ పాటికి ఆర్టీసీ నాకు తెలిసి దేశంలోనే అతిపెద్దదైనటువంటి అద్భుతమైనటువంటి లాభదాయకంగా ఉండేది ఈ 3 రాష్ట్రాలు. అక్కడ ఆర్టీసీ చైర్మన్లు మనోళ్లే, వైస్ చైర్మన్ మనం ఎవడు చెప్తే ఆడమంటాడు. అక్కడ అధికారులు వాళ్ళు అడగరు, అడిగితే డబ్బులు తీసుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళు పండగలప్పుడు 1.5 ఛార్జీలు వేస్తారు. అట్లాగే మిగతా బాధుడు మిగతాదే. బస్సులు కొనడం తగ్గించేసి ఇప్పుడు ఏంటి ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నాం, కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది సబ్సిడీతో. తద్వారా పెట్రోల్ డీజిల్ ఖర్చు తగ్గితే గనక అయ్యి దాంతో అడ్జస్ట్మెంట్ గుడ్. బట్ ఇప్పటి వరకు అయిన ఖర్చులు ఎవరిస్తారు? ప్రభుత్వం నీ చేతితో ఇస్తే కదా లెక్క. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఏమిచ్చింది ప్రభుత్వం? నువ్వు అప్పు తీసుకో, నువ్వు అప్పు తీసుకో, నువ్వు అప్పు తీసుకో. 90,000 కోట్లు 1,00,000 కోట్ల అప్పులు. ఇప్పుడు అది నన్ను తీర్చిందా ప్రభుత్వం? జగన్ టైంలో తీర్చారు అప్పులు. అది అతని ఇనిషియేటివ్ కాదు, కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్. నువ్వు తీర్చకపోతే నీకు ఈయనన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో చాలా సీరియస్ పరిణామమే ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీకు ఇంకేం అక్కర్లేదండి. కరెంటు బిల్లు ఇప్పుడు